ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారో వాళ్ళని నేను రెండవసారి వివాహం చేసుకుంటాను. ఏమిటా ప్రశ్న అనేది కూడా చెప్తుంది. ఎక్కడైనా నట్ట నడివీధిలో అర్ధరాత్రి వేళ నమ్మి వచ్చిన ఇల్లాలని విడిచిపెట్టి వెళ్ళడం ధర్మమేనా? ఇది మీరు అడగండి. ఎవరైతే దీనికి ఎదురు సమాధానం చెప్తారో ఆ సమాధానం వచ్చినటువంటి ఆ ప్రదేశాన్ని మళ్ళీ నాకు తిరిగి చెప్పండి, తరువాత పని పూర్తి చేస్తానన్నది దమయంతి. దాంతో వీళ్ళు అన్ని చోట్లకు వెళ్ళి చెప్తూ 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 ఆఖరికి అయోధ్య నగరానికి వచ్చారు. ఎప్పుడైతే చూడండి, లోకంలో ఎక్స్ట్రా మనిషి వస్తే ఎవరి దగ్గరికి వెళ్తుంది? కబురు వంటవాడి దగ్గరికి వెళ్తుంది కదా. ఇంటికి ఇద్దరు అతిథులు వచ్చారు, బియ్యం ఎక్కువ పోయండి. ఇంటికి ఇద్దరు అతిథులు వచ్చారు, కూర ఎక్కువగా వేయండి. ఎక్కడికి వెళ్తుంది ముందు కబురు? వంటవాడి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆ వంటవాడు కాస్త చదువు గలవాడైతే ఏమంటారు? అమ్మా ఎవరమ్మా మీ పుట్టింటి తరపు వాళ్ళ వచ్చారు, బాబుగారి తరపు వాళ్ళ వచ్చారు, లేదా అమ్మాయి తరపు వాళ్ళ వచ్చారు, లేదా అబ్బాయికి కనిపించారు వాళ్ళమ్మా అని అడిగేస్తారు. చదువు కలిగిన యజమానులు ఏం చెప్తుంది? అగో ఫలానా ఆయన వచ్చాడు, ఫలానా దేశం నుంచి అంటారు కదా. అలాగే ఇక్కడ కూడా ఆయనకి కబురు వెళ్ళింది, మీరు ఒక మనిషికి భోజనం వండాలి, ఫలానా రాజ్యం నుంచి వచ్చాడు అనగానే ఇప్పుడు ఈ నలమహారాజుకి ఏ ఆలోచన వచ్చింది? ఓహో, మా మామయ్య గారు మా అత్తయ్య గారి ఇంటి నుంచి వచ్చారు, మా ఆవిడ గురించి ఏమైనా సమాచారం తెలుస్తుందేమో అని ఈయన వంట వండేశాడు. తాను ఒక ఏది పౌరుడిలాగా సభలోకి వెళ్ళిపోయాడు. సభలోకి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుంటే అక్కడ వచ్చిన మహానుభావుడు ఏం చెప్పాడు? అయ్యా, మా రాణి దమయంతి దేవి గారు మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఆవిడ భర్త నలమహారాజు ఆవిడని అడవిలో వదిలిపెట్టడం వల్ల, ఆయన ఉన్నాడో లేదో తెలియకపోవడం వల్ల ఆవిడ స్వయంవరాన్ని ఏర్పాటు చేసుకొని ద్వితీయ వివాహం కోసం మమ్మల్ని ఇక్కడికి పంపించింది. కాబట్టి మా అమ్మాయి గారి ద్వితీయ వివాహాన్ని కనుక మీరు అంగీకరించినట్లయితే మీకు వర్తమానం పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తరువాత తదుపరి నిర్ణయం మా అమ్మాయి తీసుకుంటుంది. అయితే ఒక ప్రశ్న. ఏమిటా ప్రశ్న? ఎవరైనా భార్యాభర్తలు అన్యోన్యంగా కాలం గడిపేవారు, కలిగిలేములో ఇద్దరు సుఖదుఖాన్ని పంచుకునేవారు, ఒక కష్టం వచ్చి భర్త భార్య అడవిలో ఉండగా భర్తగారు నట్టడివిలో వదిలిపెట్టి వెళ్ళడం అనేది ఇది ధర్మమా అధర్మమా? ఈ దీని కనుక సమాధానం చెప్తే అప్పుడు మా అమ్మాయి వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తుందట అని చెప్పగానే తలా తొక్కాలేని దానికి ఎవరు చెప్తారండి సమాధానం? తప్పెవరో తెలియాలి కదా. అమ్మాయిని తప్ప అబ్బాయిని తప్ప తెలియాలి. ఇంకా ఎవరు చెప్పగలరు? ఆ సంఘటనలో పిలిచిన వాడు చాలే అయితే సమాధానం చెప్పగలరు. మిగతా వాడు ఏం చెప్తారు? సరే ఎవరు వెనక్కుండిపోయారు, ఎక్కడా మాట రాలేదు. సరే ఆయన చూశాడు, ఇక భోజనం సమయం అయింది, ఆయన దగ్గరికి పంపించాడు వంటవారి దగ్గరికి. అయ్యా రండి, ఎవరు దీనికి సమాధానం చెప్పేవాడు ఎవరు లేరు, మీరు పోయి ముందర ఫోన్ చేయండి, తర్వాత ప్రయాణం కండి, మీ అయోధ్యకు మీరు ఎదుర్కోండి, మీ రాజ్యాన్ని మీరు ఎదుర్కోండి అనగానే వెంటనే అక్కడ ఈయన వడ్డించేటప్పుడు నలమహారాజు ఈయన వడ్డం చేస్తూ అన్నాడు కదా, ఏమయ్యా మీ అమ్మాయి అలాంటి ప్రశ్న వేసిందే, భర్త బ్రతికొండగా ఏ స్త్రీమూర్తైనా రెండవ పెళ్లికి వర్తమానం పంపుతుందా? ఇది ఎవరైనా ధర్మపత్ని చేయవలసిన పనేనా అని ఈయన ఎదురడిగేశాడు. ఇంతవరకు ఇన్ని దేశాలు తిరిగాడే కానీ ఎదురడిగిన వాడు ఎక్కడా కనపడలే. ఇక్కడ కనపడ్డాడు. చూడబోతే నలుడిలాగా లేడు, రూపం మారిపోయింది, కురూపిగా ఉన్నాడు. మరి ఈయనకి దమయంతి విషయం ఎలా తెలుసు? సరే వెంటనే దమయంతి దగ్గరికి పోయాడు. అమ్మా, ఎవరో బదులు చెప్పలేదు కానీ అయోధ్య నగరంలో ఋతుపర్ణుడనే రాజు దగ్గర కొత్తగా చేరిన ఒక వంటవాడు ఈ ప్రశ్న వేశాడు. మరి ఈ ప్రశ్నకి మీరు ఏం చెప్తారమ్మా అనగానే సరే సమాధానం దొరికింది. ఇప్పుడు మీరేం చేయొద్దు, ఆ ఋతుపర్ణుడిని ఇక్కడికి రమ్మని వివాహం కోసం నేను అంగీకరించాలని మీరు ఒక లేఖ రాసి ఋతుపర్ణుడికి పంపండి. వెంటనే ఋతుపర్ణుడికి వర్తమానం పోయింది. వెళ్ళిన తర్వాత ఆయన వర్తమానం చూసి దిగాలో కూర్చున్నాడు. మళ్ళీ అత్తగారింటి నుంచి వర్తమానం అందిందనగానే ఈ నలుడు వచ్చేసాడు సభాభావం. ఇలా దిగాలలో కూర్చున్న ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, ప్రభు ఏమిటలా ఉన్నారు విచారంగా అంటే, ఏం చేయమంటావయ్యా, దమయంతి నన్ను రెండవ వివాహం చేసుకుంటానంటుంది. నాకు కూడా ఆసక్తిగా ఉన్నప్పటికీ ఆవిడ చెప్పిన సమయానికి ఆ రాజ్యానికి రథాన్ని నడపగలిగిన వేగంగా సారథ్యం చేసేవాడు నాకు లేకపోవడం వల్ల నేను దానికి వెళ్ళడం లేదు అన్నాడు. దానికి ఏమన్నాడు? అయ్యా, నాకు వంటతో పాటు గుర్రాలు నడిపే అలవాటు కూడా ఉంది. పూర్వం నేను నలమహారాజు దగ్గర ఆ డ్యూటీ కూడా చేశాను. కాబట్టి మీరు నాకు అనుమతిస్తే ఆమె చెప్పిన సమయానికి అంత వేగంగా
ఇద్దరూ కలిసి ప్రయాణమై వెళుతూ ఉంటే ఋతుపర్ణుడు పైన వేసుకున్న పంచ జారి పడిపోవడంతో అప్పుడు నరమహారాజు అంటే బాహుకుతో అంటాడు, ఏమైనా బాహుగా నా పైన ఉత్తరి కింద పడిపోయిందయా, కాస్త వెనక్కి పడుకోవాలి. రాజా 12 క్రోసులు దూరం వచ్చేసాం ఇప్పుడే, ఇక నీ కండలు ఎక్కడ దొరుకుతుంది, నీ ఉత్తరీయం ఎక్కడ దొరుకుతుంది అన్నాడు. దాంతో ఋతుపర్ణుడు ఆశ్చర్యపోయి రథం ఎంత వేగంతో వెళుతోందని నీకు ఎలా తెలుసు అన్నాడు. 12 క్రోసులు దూరం వెళ్ళిపోయిన దూరం చెప్పాడంటే అది కాస్త ఆయనకి ఎంత రథసారథ్యంలో నేర్పరితనం లేకపోతే అది చెప్పాడు. వెంటనే ఆయన అడిగాడు, దీన్ని నువ్వు ఎలా చెప్పగలిగావంటే నాకు అశ్వహృదయం తెలుసు అన్నాడు. అశ్వహృదయం అంటే గుర్రాల యొక్క వేగాన్ని బట్టి శబ్దాన్ని బట్టి అది ఎంత దూరం వెళ్ళిందో అది లెక్క వేయడం అన్నమాట. అది తెలుసు. అందుకే ఇప్పటికి కూడా హార్స్ పవర్ అంటారు. హార్స్ పవర్ ఎక్కడైనా మీరు మీ హార్స్ పవర్ ఎంత అంటారు, ఒక మోటార్ కానీ వెళ్ళినప్పుడు హెచ్పి అని అంటారు కదండి, ఎంత హెచ్పి మీ మోటార్ అంటారు. అంటే అది దేంతో కొలుస్తున్నారు, అశ్వవేగంతో కొలుస్తున్నారు. ఆ అశ్వవేగం తెలిసిన వాడు ఈ మీటర్ల దాకా ముందే దాని మ్యాటర్ తెలిసిన వాడు అక్కడ ఉన్నాడు మన పురాణాల్లో, ఆయనే నరమహారాజు. ఆయన అశ్వవేగం తెలిసిన మహానుభావుడే. వెంటనే వాడు చెప్పాడు ఇంత దూరంలో పడిపోయిందనగానే అప్పుడు వెంటనే ఈ నరమహారాజు గారు ఈయన ఋతుపర్ణుడు ప్రశ్న వేశాడు, అయ్యా మీ దగ్గర అక్షహృదయం ఉన్నదట కదా. అక్షహృదయం అంటే అర్థం ఏంటి, ఓ చెట్టును చూడగానే చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎన్ని పండ్లు ఉన్నాయి, ఎన్ని పండినవి ఉన్నాయి, ఎన్ని పండనివి ఉన్నాయి, దాంట్లో ఎన్ని రాలిపోతాయి, ఇంకా పోత ఎంత ఉంది, దీని మొత్తాన్ని లెక్క చెప్పగలిగినటువంటి లెక్క అక్షహృదయం అంటారు. వెంటనే ఆయన అన్నాడు, అయ్యా మనం ఇద్దరు విద్యని ఎక్స్చేంజ్ చేసుకున్నాం. నువ్వు నేర్చుకో, నువ్వు నాకు నేర్పు, మన ఇద్దరు కూడా విద్యను మార్చుకుందామని అక్కడ ప్రయాణంలోనే విద్యలు నేర్చేసుకున్నారండి. ఈయన రథం నడుపుతూనే అశ్వహృదయం చెప్పాడు. ఈయన రథం వెనకాతలో ఆ నగరంలో కూర్చున్న అతనికి వెనకాతలు ఉన్నటువంటి ఋతుపర్ణుడు అక్షహృదయం చెప్పాడు. ఇలా ఇద్దరు పరస్పరం ఆ విద్యను ఎక్స్చేంజ్ చేసుకున్నారు. తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక వర్తమానం పోయింది. అమ్మా ఋతుపర్ణుడు అనే రాజుగారు వచ్చారనగానే వెంటనే అమ్మగారు ఇంత తక్కువ వ్యవధిలో ఇచ్చిన కాలానికి లోపులోనే రథాన్ని ఇంత వేగంగా నడిపేది మా ఆయనే. దమయంతికి డౌట్ లేకపోయి ఆవిడ అంటుంది, ఇంత వేగంగా నడిపేటంటే మా ఆయన తప్పేదో సాధ్యం కాదు. కానీ వచ్చిన వాడు ఎవరో అల్లుడు గుర్తుపట్టడం లేదే, అల్లుడు గుర్తుపట్టడం ఎవరు ఉంటారండి రాజ్యంలో, ఆయన కురూపిగా ఉన్నాడు కనుక మరి ఎవరూ చెప్పడం లేదే నలుడని. అయితే ఏదో జరిగి ఉంటుంది. వెంటనే ఆవిడ ఆలోచించి అమ్మా వచ్చి తోలిన వారి రూపం ఎలా ఉందంటే, అమ్మా ఆయన బాగా నల్లగా ఉన్నాడు, ఏదో ఒళ్ళంతా నీటి పొప్పలాగా ఒళ్ళంతా మారిపోయింది, వంగిపోయిన దేహంతో ఉన్నాడని. కానీ ఆవిడ ఊహించిన నరరూపానికి ఆవిడ కొంతకాలం ఆయనతో ఉన్నది కదా, సహవాసం సాచర్యం ధర్మపత్నిగా, మరి అటువంటి సేవలు అందించిన నలుడి రూపానికి వీళ్ళు ఇప్పుడు చెప్తున్న రూపానికి పంపన కుదరకపోవడంతో అప్పుడు వెంటనే ఆవిడ ప్రశ్న వేసింది, అమ్మా మీరు వెళ్ళి ఆయన వంట వండే విధానాన్ని చూడండి అని పంపించారు. ఇప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు, వంటగదిలో ఉన్నాడు. వంటగదిలో ఏం కావాలి, అగ్ని కావాలి. మరి అగ్ని కావాలంటే ఏం చేస్తున్నాడు నరుడు, ఒక కట్టి ముక్క తీసుకొని ఇలా కొడుతున్నాడు, అగ్ని వచ్చేస్తుంది. మరి వాటిలో నీళ్లు పోయాలి కదా, ఆ నీళ్లు పోయాలంటే ఆ ఒక కట్టి ముక్క తీసుకుంటున్నాడు, ఆయన ఇలా కొడుతున్నాడు, పాత్రలోకి నీళ్లు వాటందరూ వచ్చేస్తుంది. అగ్ని ఏమో మండమంటే మండుతుంది, నీళ్ళేమో రమ్మంటే వచ్చేస్తున్నాయి. ఆయన ఉప్పు కూడా అంటే ఇలా వేసి మళ్ళీ ఎంగిల్ చేసి చాలేదనుకొని మళ్ళా చేతి మీద వేసుకొని మళ్ళీ ఇలా తాకేసి ఇలా చుట్టలేదు, ఇలా పట్టుకుంటాడు, అలా వేస్తాడంటే ఎవరికి ఎలా తింటారో అలా అయిపోతుంది. ఉప్పు ఎక్కువ తినేవాడికి ఎక్కువ వెళ్ళిపోతుంది, తక్కువ తినేవాడికి అదే పదార్థం తక్కువలో వచ్చేస్తుంది. అంటే అంత అత్యద్భుతంగా వంట చేయగలిగేవాడు. శుభ్రంగా టెక్నికల్ మనకు తెలిస్తే ఎంత లాభం అండి. బీపీలు షుగర్ ఎందుకు వస్తాయి, రమ్మన్నారు. అది నరుడికి ఒక్కడికే తెలిసిన టెక్నిక్ ఏమో బహుశా. అందుకని అక్కడ ఆ విధంగా ఆయన వండిన పదార్థాన్ని తీసుకెళ్ళి దమయంతికి ఇచ్చారు. అమ్మాయికో ఆయన వండిన పదార్థం అనగానే ఆ పదార్థం తినగానే ఇది మా ఆయన గారి చేతి వంటే అని గుర్తుపట్టేసి, మరి రూపం ఎందుకు ఇలా ఉంది ఇంకా క్లారిఫికేషన్ రాదు. వెంటనే తన పిల్లని ఇద్దరిని పంపించారు. కొడుకున్న కూతురున్నారు కదండి, వాళ్ళని పంపించారు ఆయన దగ్గర. ఇక్కడ వాళ్ళిద్దరిని అలా లోపలికి పంపించిన తర్వాత ఇప్పుడు కళ్ళ వెంట నీళ్ళు ఆపకుండా వచ్చేస్తున్నాయి. మన కొడుకు కూతురు కదండి, ఎంత రాదైనా మమకారం ఉంటుంది కదా కొడుకు కూతురు మీద. అలా
విషం చేత మక్కబడుతున్న దేహంలో మలమలా మారిపోతున్నటువంటి కలిపురుషుడు ఆయన దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళడంతో మళ్ళీ నలదమయంతో ఇరువురు కూడా వైభవంగా వారి దాంపత్యాన్ని అనుభవించారని అందుకనే కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ రాజర్షే ఋతుపర్ణస్య కీర్తనం కలినాశనం. ఎవరైతే ఈ శ్లోకాన్ని చదువుకుంటారో వాళ్ళకి కలిపురుషుడు బాధ ఉండదని. ఇది మహాభారతంలో మనకు అరణ్యపర్వంలో వస్తాయి ఇలాంటి కథలన్నీ కూడా. అక్కడ అత్యద్భుతమైనటువంటి విషయం ఏంటంటే అక్కడేమో ఇంద్రుడితో మొదలు పెట్టాడు, ఇక్కడ ఇంద్రుడు ఆశపడ్డ దమయంతితో ముగించాడు సీతమ్మ. అది ఆవిడ వైభవం. శచీదేవేంద్రుడితో మొదలుపెట్టింది దంపతుల కథ. ముగియడం ఎక్కడ ముగించింది? నలదమయంతులతో ముగించింది. ఈ దమయంతి మీద ఆశపడ్డవాడు ఒక్కడెవరు? ఇంద్రుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఇంద్రుడికి కూడా లొంగనది ఏమిటి అంటే పతివ్రత ధర్మం. అది ఐశ్వర్యం కావచ్చు, గొప్పదనం కావచ్చు, సౌందర్యం కావచ్చు, ఎన్నింటితో ఒక పురుషుడు బయటవాడు విరాజిల్లుతున్నప్పటికీ కూడా తను మూడు ముళ్లతో ఎవరి ఇంట్లో అడుగు పెట్టిందో, ఎవరి ధర్మపత్నిగా ఆవిడ లోకంలో నిలబడడానికి వచ్చిందో, ఎవరి ఇంట్లో దీపాన్ని ఉన్నతంగా దేదీప్యమానంగా ప్రకాశింపజేయడానికి ఆవిడ అడుగు పెట్టిందో అటువంటి భర్త కాలగమనంలో దరిద్రుడైపోయిన, రాజ్యం వస్తుందనుకున్నది రాకుండా ధీరుడైపోయిన ఆయన్నే అనుసరించి ఉండడం అనేటువంటి లక్షణం అది పరమ పతివ్రత లక్షణం. రాక్షసాంగనలారా, ఇది మీకు చెప్పినా అర్థం కాదు. నేను ఎలాగైతే నా రామచంద్రమూర్తిని అట్టి పెట్టుకొని ఉంటానో, పూర్వం సాధ్వీనులైన వాడు ఎలా తమ జీవితాన్ని తమ భర్తతోనే అంకితం చేసుకొని ఉన్నారో నేను కూడా అలాగే ఉంటాను తప్ప మీ రావణాసురుని చేరను అని అమ్మ చెప్పిన 10 మంది జంటల కథ. నిజంగా ఈ 10 మంది జంటల కథలు చదువుకుంటే కనీసం విడాకుల కేసులు దొరుకుతాయి. ఎందుకంటే లోకంలో చిన్న చిన్న వాటికే మన ధర్మము, మనకు ఉండేటువంటి కొన్ని కట్టుబాట్లు, మనకి పెద్దలు ఏర్పరిచినటువంటి ఒక వివాహ వ్యవస్థ, ఈ వివాహ వ్యవస్థలో ఉన్న గొప్పతనం తెలియాలంటే ఇలాంటి కథలు మనకి వినిపించాలి. వృద్ధునే లేచి చదువుకోగలిగితే కనీసం ఇదిగో భర్త అంటే ఇంత గౌరవం, అత్తమామల ఇల్లు అంటే ఇంత ప్రతిష్ట, నేను పుట్టిన పుట్టిల్లు యొక్క గొప్పదనం, నేను మెట్టినింటి యొక్క గొప్పదనం నా నడువడికి మీద ఆధారపడి ఉంటుంది కనుక నేను ఒక్కదాన్ని బాగా నడిస్తే అంటే సక్రమంగా నా విద్యుత్ ధర్మాన్ని నెరవేరిస్తే ఇంత లోకంలో పండించుకున్నదాన్ని అవుతాను నా యొక్క జీవితాన్ని అని కనీసం ఒక అవగాహన వస్తుంది. అలాగే మగవాడు కూడా వినాలి కదా. మగవాడు కూడా వింటే ఎలా ఉండాలి, సౌదాసుడు ఎలా ఉన్నాడు, నరుడు ఎలా ఉన్నాడు అదే అంటే మగవాడికి ఇది ఒక పాఠమే, ఆడవాడికి ఒక పాఠమే. ఇది అమ్మ చెప్పినటువంటి కథలు తరువాత కాలంలో పెంచి రాసేశారనుకోండి. అమ్మ చెప్తోంది మీరెన్ని చెప్పినా నా మనసు మారదు. ఎందుకంటే ఎందరో రాక్షసుని సంహరించిన నా రాముడు రణరంగంలో రావణాసురుని తప్పక సంహరిస్తాడు. రామ బాణానికి తిరుగులేదు. నేను ఇక్కడ ఉన్నట్టు నా రాముడికి తెలిసిన జటాయువు ప్రాణాలతో ఉన్నాడనే నమ్మకం నాకు కలగడమే. ఎందుకంటే ఆ రోజున తన ప్రాణాలకు తెగించి రావణాసురుడితో పోరాడి తన రెక్కల్ని కోల్పోయి నిస్సహాయ స్థితిలో నావుడిలో నుంచి జారిపోయి కింద పడ్డవాడు జటాయువు. ఒకవేళ జటాయువు కనుకే ఉన్నట్లయితే ఇక్కడికి రాముడు తెచ్చేవాడు, కార్యం సఫలమైపోయేది. నా ఆచూకీ రాముడికి తెలిస్తే ఈ పాటికి రావణాసురుడు భూమి మీద ఉండేవాడే కాదు, ఈ లంకంతా సర్వనాశనమై ఉండేది. నా కళ తప్పక నెరవేరుతుంది. శ్రీరాముడు వస్తాడు, ఈ లంకా నాశనాన్ని నేను కళ్ళారా చూస్తాను అని అమ్మ అంటూ ఉండగా త్రిజట అనే పేరు కలిగిన ఒక రాక్షసి ఆ రాక్షస స్త్రీలను తిడుతూ ఉసే సీతని కాదే నన్ను తినండి, నాకు ఒక కళ వచ్చింది. ఏమిటి ఆ కళ? ఒక తెల్లవారుజామున వచ్చినటువంటి కళ గురించి చెప్తోంది త్రిజట. 1000 హంసలు మోస్తున్నటువంటి ఒక పల్లకి మీద తెల్ల వస్త్రాలను ధరించి మెడలో తెల్లటి పుష్పమాలికలు వేసుకొని రాముడు లక్ష్మణుడితో కూడి వచ్చాడు. అప్పుడు వాళ్ళు 4 దంతాలున్న ఏనుగు మీద ఉన్నారు. ఆ ఏనుగు తెల్లగా ఉన్న ఒక పర్వతం దగ్గరికి వెళ్ళింది. ఆ పర్వతం మీద సీతాదేవి పచ్చని పట్టుముట్టం కట్టుకుని కూర్చొని ఉండగా శ్రీరాముడు సీతమ్మ తల్లికి తన చేతిని అందించి ఆ ఏనుగు పల్లకి మీద తన్ని అధిరోహింపజేసుకున్నాడు. అప్పుడు వాడు వృషభారం గురించిన రథంలోకి మారాడు. ఆ రథం అలా వెళ్ళిపోతున్నప్పుడు సీతాదేవి
సహస్రనామంలో భగవంతుడికి చతుర్దంష్ట్ర అని పేరు. దంష్ట్రలో అంటే అర్థం ఏంటండి? కోరలు. 4 కోరలు ఉన్నాయండి నారాయణుడు. చతుర్దంష్ట్ర అంటే 4 కోరలు కలిగిన వాడ. ఏమిటా కోరలు అంటే వారము, అయనము, నెల, సంవత్సరం. ఈ 4 ఆయన కోరలు. అంటే ఇప్పుడు కాలం అనేది మనం ఎందుకు వస్తున్నామండి? ముందు మనకి మెరుగు రాగానే ఏ గుర్తు వస్తుంది? వాడే వారం. తర్వాత పూజ చేసుకునే వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ఇది ఏ అయనము. తర్వాత ఏం ఆలోచిస్తారు? శ్రావణ మాసం అయితే అమ్మవారికి ఇష్టం, కార్తీకం అయితే శివుడికి ఇష్టం, భాద్రపదం అయితే వినాయకుడికి ఇష్టం. ఇలా లెక్క వేసుకుంటూ మాసం చూస్తాం. తర్వాత ఏం చూస్తాం? సంవత్సరం చూస్తాం. శ్రీ క్రోధినామ సంవత్సరే అని మనం రోజు సంకల్పంలో చెప్పుకుంటాం. సంకల్పానికి 4 ముఖ్యం. ఏవేవి ముఖ్యం? వారము ముఖ్యం, అలాగే అయనము ముఖ్యం, మాసము ముఖ్యం, సంవత్సరం ముఖ్యం. ఈ 4 తన స్వరూపమైన వాడు నారాయణుడు. చతుర్దంష్ట్ర అంటే 4 కోరలు. దీన్నే భగవద్గీతలో ఒక మాటలో చెప్పాడు. కాలోస్మిన్ లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృద్ధః. నారాయణమూర్తి చెప్పిన మాట. నేను బలిష్టమైన కాలాన్ని నేను అన్నాడు అర్జునుడు. కాలం ఏం చేస్తుంది? రాయసూయ యాగం చేసేవాడి జీవితం అడుగుతుంది. బాగా గర్వంతో విరవీగిన వాడిని రణరంగంలో కాళ్ళు చేతులు తెగి మట్టిలో పొరలాడేలా చేస్తుంది కాలం. కాలం అన్నీ చేయించుండు కాలము దుస్తరం ఎట్టి వారికి అని భాగవతంలో మాట్లాడుతుంది. కాలం ఏం చేస్తుంది? మరి ధర్మరాజు అంత రాయసూయ యాగం చేశాడు. కొన్ని లక్షలు, వేల మందికి, కోట్ల మందికి భోజనం పెట్టాడు. అందరి తలలు కిరీటాలు తెచ్చి దశరథుడు ఆయన మన ధర్మరాజు గారి కాళ్ళ దగ్గర పెట్టేశాడు. అయ్యా మీరు ఉన్నవాడలో అందరికంటే గొప్పవాళ్ళు, మా కిరీటాలు కూడా మీకు పాదాక్రాంతం చేస్తున్నామని అలా పెట్టేశాడు. అలాంటి వాడు రాజ్యవైభవం కోల్పోవడానికి ఎన్ని రోజులు పట్టిందండి? అక్కడే మళ్ళీ వెంటనే ఈ వైపుకు రాగానే దేవుడానికి ఆహ్వానం రావడం, అరణ్యానికి ప్రయాణం కావడం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయడం, వర్షం జరిగిపోయింది. అంటే ఇప్పుడు రాయసూయ యాగం వచ్చిందన్న భోగాలు సత్యమా? మానవుడికి భోగాలు ఇలాగే నిలబడతాయని ఏమైనా రాసి పెట్టున్నారా? లేదు. పోనీ దరిద్రం ఇలాగే ఉంటుందని ఎవరైనా అనుకోగలరా? కుచేరుడు ఉన్నాడండి, ఆయన గర్భదరిద్రుడు. ఆయన దరిద్రం ఎంతవరకు ఉంది? కృష్ణుడిని చేరేంత వరకే, కృష్ణ భగవానుడు అనుగ్రహం పొందేంత వరకే దారిద్ర్యం ఉంది. నారాయణమూర్తి అనుగ్రహానికి పాత్రుడైన తర్వాత ఆయన అడగలేదండి నాకు ధనం కావాలని. ఈయన తీసుకెళ్ళినటువంటి ఆ చారెడు అటుకుల్ని ఇలా తినేశాడు నారాయణ. తిన్న తర్వాత కుచేరుడు అనుకున్నాడు, అయ్యో నా చిరిగిన వస్త్రంలో అటుకులే అంత ప్రేమగా స్వీకరించాడే, అలాంటి ఆయన్ని ధనమేమని నేనేం అడుగుతాను కనుక ఈ ప్రేమ చాలదా అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాడు. వెళితే అక్కడ ఏమిచ్చాడు పరమాత్మ? ఆ తిన్నటువంటి 2 గుప్పెళ్ళ అటుకులకు గాను ఆయన తరతరాలు తిన్నా కానీ తరగినటువంటి అద్భుతమైనటువంటి ఐశ్వర్యం ఆయన ఇంటికి స్వామి వారు అనుగ్రహించాడు. అంటే దారిద్ర్యము ఎల్లప్పుడూ ఉండదు, అలాగే సంపద ఎప్పుడూ ఉండదు. కాబట్టి మానవుడు ఏం నేర్చుకోవాలి? ఈ 2 స్థితుల్లో కూడా సమత్వాన్ని నేర్చుకోవాలి. ధనం ఉన్నప్పుడు గర్వపడడం కానీ, లేనప్పుడు దిగులు పడిపోయినా బ్రతికింటే అని ఏడవడం కానీ ఈ 2 ఉండకూడదు అన్నమాట. అలాంటి వారెవరో అతడు స్థితప్రజ్ఞుడు అని నేర్చుకుంటాడు. ఇప్పుడు 4 దంతాలున్న పల్లకి అంటే అర్థం ఏమిటి? స్వామి వారు కాల నియామకుడు. కాలంలో ఏది జరుగుతుందో దాన్ని ఎరిగినవాడు. కాలం పరిస్థితులకు తన దేహాన్ని చెలింపచేయనివ్వకుండా ఓ స్థిరమైనటువంటి ప్రజ్ఞతో దేహాన్ని అత్యద్భుతంగా నిలబెట్టుకోగలిగిన మహానుభావుడు రామచంద్రమూర్తి. అందుకని 4 దంతాలు ఉన్నటువంటి పల్లకి చెట్టు. ఇంకోటి ఏంటంటే ఆవిడ సూర్యచంద్రుని పట్టుకుంది అన్నారు. సూర్యుడు ఏ వంశీమారని చెప్పాను? సూర్యుడు ఏ వంశీమారు? రాముడు వంశీమారు. చంద్రుడు అమ్మవారి వంశీమారు. ఇప్పుడు రెండింటినీ పట్టుకుందట సీతమ్మ. అంటే అర్థం ఏమిటి? రాముడికి ఈక్ష్వాకుల వంశంలో సూర్యవంశపు ప్రభువుగా పేరొచ్చిన, జనక మహారాజుకు చంద్రవంశీయులలో గొప్పవాడనే పేరొచ్చిన ఆ ఇద్దరి పేర్లకి కారణమైన వారు ఎవరండి? సీతమ్మ. పెళ్లి చేసుకోవడం వల్ల రాముడు, యజ్ఞముఖంలో ఉండడం వల్ల జనకుడు, వాడి ఇరుగులు ధరించిపోయారండి అమ్మ అడుగు పెట్టడం వల్ల. అందుకని ఆ 2ని పట్టుకున్నాడు చేతిలో, సూర్యుడిని చంద్రుడిని. అంటే వాడి ఇద్దరి వంశం యొక్క ప్రతిష్టని అమ్మ ఇరువుడింప
దేని గుర్తు? పాలు నీరు రెండు కలిసి ఉంటే పాలను స్వీకరించి నీటిని వదిలేయడం హంసకున్న లక్షణం. అలాగే లంకలో ఇవి దుర్మార్గపు లక్షణాలు కనిపిస్తుంటే వాటికి మనస్సు చేరనివ్వక రాముడనే క్షీరమును మాత్రమే తీసుకొని రావణాసురుడనే నీటిని వదిలేసి అమ్మ ఇక్కడే ఉంటూ అత్యద్భుతంగా హంసస్వరూపిణి అమ్మ అని చెప్పింది వాల్మీకి రామాయణం. కాబట్టి అటువంటి అమ్మని గుర్తు చేస్తూ ఇక్కడ అత్యద్భుతంగా మనకి వివరించారు. త్రిజట అనేటువంటి ఆవిడ కలగన్నటువంటి కళ రూపంలో. ఇప్పుడు బాలసముద్రంలో ఒక కొండ కనపడింది. ఆ కొండ మీద హేమ సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద రాముడు కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు వైకుంఠం ఎవరిదండి? భగవంతుడైన నారాయణమూర్తిది వైకుంఠం కదా. మన వాళ్ళు ఏమంటారు? బ్రహ్మ కమలంలో ఉంటాడు, శివుడి కైలాస కొండ మీద వెండి కొండ మీద ఉంటాడు. మరి నారాయణమూర్తి ఎక్కడ ఉంటాడు? క్షీరో ధర్మ ప్రదేశే శుచిమణి సైకతే మౌక్తికానం అని భీష్ముడు చెప్పాడు కనుక ఆ భీష్ముడు చెప్పిన ధ్యాన శ్లోకం మనకు ప్రమాణం కనుక ఆయన బాలసముద్రంలో ఉంటాడు. ఇప్పుడు బాలసముద్రంలో ఎవరు కనిపిస్తున్నారు? రాముడు కనిపిస్తున్నాడన్న త్రిజటకి. అంటే ఈ రాముడు ఎవరని చెప్తున్నాడే? సాక్షాత్తు శ్రీమన్నారాయణే. ఆయన తొడ మీద సీతాదేవి కూర్చొని అలా ఉన్న రాముడికి దేవతలు ఏం చేస్తున్నారట? ఆయన పట్టాభిషేకం చేస్తున్నారట. నాకు ఆ సమయంలో రామచంద్రమూర్తి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా కనిపించాడు. ఇది ఒక రాక్షసు చెప్తున్న కథ. రాక్షసుకి పరమాత్మ అనుగ్రహించినటువంటి స్వప్న సూచన ఏముంటుంది? 4 చేతులతో ఉన్న శ్రీ మహావిష్ణువుగా నాకు ఆయన కనబడడం జరిగింది. ఇక్కడ లంకాపట్టణంలో రావణాసురుడు మాత్రం గాడిదను పుంచిన రథం మీద ఎక్కాడు, ఎర్ర వస్త్రాలు కట్టుకున్నాడు, నూనె తాగుతున్నాడు, దక్షిణ దిక్కుగా పెడుతున్నాడు అని చెప్పింది. ఇప్పుడు దక్షిణ దిక్కు దేని సంకేతం? యమస్థానానికి సంకేతం. అంటే రావణాసురుడు ఎటు వెళ్ళిపోతున్నాడని చెప్పింది త్రిజట? యమస్థానానికి వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం పెట్టాక ఈ రథం నుండి దిగి వాడు దక్షిణ దిక్కు వైపున తల ఉండేలా పడిపోయి తర్వాత పైకి లేచి గన్నేరు పూలదండలు మెడలో వేసుకొని పిచ్చి పిచ్చిగా అరుస్తూ నాట్యం చేస్తూ ఓమురికుంటలో పడిపోయాడు. అప్పుడు వినట హాసం చేస్తూ ఎర్రని వస్త్రాలు ధరించి బోడిగుండుతో ఉన్న ఒక స్త్రీమూర్తి ఒక ఆవిడ వాడి మెడతో తాడు కట్టి బయటికి లాక్కుని పశువుని యజమాని ఎలా పట్టుకెడుతున్నాడో అలా రావణాసురుడు మెడకి తాడు కట్టి ఓ స్త్రీమూర్తి దక్షిణ దిక్కుకు తీసుకుపోవడం నేను చూస్తున్నాను అని చెప్పింది త్రిజట. అంటే ఒక మృత్యు స్త్రీ, మృత్యువు ఆవిడ దక్షిణ దిక్కుకు తీసుకెళ్ళిపోతుంది రావణాసురుడిని. ఆవిడ వెనకాల చప్పట్లు కొడుతూ నాట్యం చేస్తూ ఈ రావణాసురుడు వెళ్తూ ఉంటే వాడి వెనకాతల కుంభకర్ణుడు, వాడి వెనకాతల ఇంద్రజిత్తు, ఒంటే ముసలి మొదలైనటువంటి ఆ వాహనానికి వాడు కూడా దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయారని ఇది లంక గురించి ఆవిడ చెప్పినటువంటి మాట. ఇక్కడ ఆవిడ చెప్పిన దానిలో రావణాసురుడికి మృత్యు సూచకంగా కనబడేవన్నీ కూడా ఆవిడకి తెలిసిపోయాయి. ఇక తరువాత ఎవరున్నారు రామాయణంలో? విశేషంగా లంకలో విభీషణుడు ఉన్నాడు. రావణాసురుడు వెళ్ళిపోయాడు, కుంభకర్ణుడు వెళ్ళిపోయాడు, ఇంద్రజిత్తు వెళ్ళిపోయాడు. ఇప్పుడు తర్వాత ఎవరున్నారు? రావణాసురుడు యొక్క వంశంలో విభీషణుడు ఉన్నాడు. మరి ఆయన ఎలా వెళుతున్నాడు? 4 గ్రంథాలున్న ఏనుగు మీద కూర్చొని 4 మంత్రులు అతన్ని సేవిస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఒక మహావానరం ఒకటి ఈ లంకలోకి చేరి లంకంతా తగలబెడుతోంది సుమా. లంకంతా కాలుతోంది, అందరూ ఏడుస్తున్నారు. బూడిదైపోయి ఈ లంకంతా కూడా గోలుగోలు వినిపిస్తున్నట్టుగా నా కళ్ళలో కనబడుతోంది. ఇది నాకు వచ్చిన కళ. ఇప్పుడు చూడండి, కళలు నిజమవుతాయా? ఈ పెద్ద ప్రశ్న లోకంలో. ఎవరినైనా కదిలించావు అనుకోండి, వాళ్ళు చెప్తూ ఉంటారు, రాత్రి మా తాత వచ్చాడు, గాలిలో ఉండమన్నాడు అంటారు. వాడు వచ్చి 30 ఏళ్ళు తర్వాత వీళ్ళు కళ్ళ వచ్చి గాలి పెట్టమన్నారంట. ఇంకొక ఆవిడ మత్త కనపడింది, పాయసం అంతమంది, నాకు రోజు వస్తుంది కళ్ళలో, కదిలించారంటే కళ చెప్పేవాడు కొంతమంది ఉంటారంట. దీన్ని ఏమన్నారంటే జబ్బు అంటారు. కనిపిస్తే కళలు చెప్పేవాడు జబ్బు. మరి త్రిజటది జబ్బు కాదా? కాదు. ఎందుకని? కళకు కూడా మనకు ఒక నియమం చెప్పారు. ఏమిటది? తెల్లవారుగా రావాలి, దానికి సంబంధించిన సంఘటన జరుగుతూ ఉండాలి. అది యథార్థంగా కనుక అయితే మన వాళ్ళు ఏం చెప్పారంటే ఒక
ఈ కలువ పూలకి కింద తూడు ఉంటుంది కదా, తామర పూలు వాటికి తూడు ఉంటుంది కదా. ఇప్పుడు ఒక చేప ఇలా వెళుతూ వెళుతూ ఆ తామర తూడు తాకింది అనుకోండి, తామర తూడు తాకితే ఆ పువ్వు ఎలా కదిలి అది ఇలాగ ఒక్కసారి జల్దరించినట్టుగా అలా కదిలి మడిపించిన స్థితిలోకి వస్తుంది. అది అదరణం అంటే. అంతేగాని నా కుడికన్నా అదురుతోంది, ఎవరో చుట్టం వస్తారు, నా ఎడమగా దురద పెడుతుంది, ఇంకెవడో వస్తాడంటే ఎవరు నాడు తీసుకెళ్ళడానికి ఎవడో వస్తాడు, అందుకంటే ఉంటాడు. ఇవన్నీ జబ్బుకు చిహ్నాలండి. మన వాడు చెప్పారు దానికి సంబంధించినటువంటి స్థితిలో మా గురువు గారు చెప్పేవారు. వాడు ఎవడో ఊరికే ఒకటే కుడికన్నా అదురుతుంటే పేకాటం పోతే డబ్బులు వస్తాయి, డబ్బులు తీసుకుపోయాడు. కుడికన్నా అదురుతుంది కదా డబ్బులు వస్తాయి. అదే దురదృష్టమో కంటికి పెట్టుకున్న కలదోడు తప్ప అన్నీ పోయాయి. కాబట్టి కుడికన్నా తిరిగితే డబ్బు రావాలి కదా, వీటికి డబ్బు రాలేదట. ఏమొచ్చిందట, ఆ కలదోడ ఒకటే మిగిలిందట. తూరుకుంటూ ఇంటికి వచ్చేసాడు. అందుకని కళలు 3 కళలు వచ్చాయి రామాయణం. మొట్టమొదటిది దశరథుడికి తాను చనిపోతున్నట్టుగా తాను కన్న కళ. రెండవది మేనమామ యుధాజిత్తు ఇంట్లో ఉన్న భరతుడికి తన తండ్రి చనిపోయినట్టుగా తనకొచ్చిన కళ. మూడవది త్రిజటకి ఇప్పుడు అమ్మవారి దగ్గర తనకొచ్చిన కళ. ఈ 3 కళల్లో 2 నిజమయ్యాయి. మొదటి దశరథుడు మరణిస్తాడని తనకొచ్చిన కళ నిజం. కానీ తానేమనుకున్నాడు, రాముడు రాగవుతాడు కదా, నేను దేహంతో లేకపోయినా పర్వాలేదు అనుకున్నాడు. కానీ తను అనుకున్నట్టు రాముడు రాజు కాలేదు. కానీ తనకొచ్చిన కళ ప్రకారం మరణం నిజమై. ఇది మొదటి. రెండవది భరతుడికి తన తండ్రి చనిపోయినట్టు వచ్చిన కళ. ఆయన ఏమనుకున్నాడు,